అందరికీ నమస్కారం. ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఇండియా మహేశ్వర మహాపిరమిడ్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పత్రిజీ ధ్యాన మహాయాగం 3 ఎంతో అద్భుతంగా కైలాసపురిలో జరుపుకుంటున్నాం. మరి దాని గురించి ఎంతో అద్భుతంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. పిఎస్ఎస్ మూవ్మెంట్లోకి వచ్చి 15 సంవత్సరాలకి పైగా అవుతుంది. మరి వృత్తిరీత్యా పోలీస్ ఆఫీసర్గా ఉంటూ రిటైర్డ్ అయ్యారు. అంతేకాకుండా పిరమిడ్ సేవాదల్కి వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఇవన్నిటితో పాటు మరి పత్రిజీతో ఎంతో అనుబంధాన్ని, సాన్నిహిత్యాన్ని కలిగి ఉండి ఎన్నో ధ్యాన మహాచక్రాలు, యాగాలు, మహిళా ధ్యాన మహాచక్రాల్లో కూడా ఎంతో అనుభవాన్ని కలిగి ఉండి మరి ఇప్పుడు అద్భుతంగా జరుపుకోబోతున్న ఈ ధ్యాన మహాయాగం యొక్క విశేషాలు మరి పాలవంచ హనుమంతరాజు గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి మీరు ఎంతో అనుభవజ్ఞులు, పెద్దలు, మరి ప్రాపంచిక అనుభవం ఉంది, మరి ఆధ్యాత్మిక అనుభవ జ్ఞానం ఉంది. ముఖ్యంగా పత్రిజీ ధ్యాన మహాయాగాలు ఎందుకు మరి ప్రారంభించారో కూడా మీ మాటల్లో ఎంతో అద్భుతంగా తెలుసుకునే అవకాశం మాకు వచ్చింది. మరి ముందుగా ఈ ధ్యాన మహాయాగం మనం ఎలా జరుపుకుంటున్నాము, మీరు పాల్గొన్న ధ్యాన మహాయాగాల గురించి కూడా తెలియజేయండి. నేను 2018 నుంచి పాల్గొన్నాను మేడం. పత్రిజీ గారు ఋషికేశ్లో నాకు కూర్చోబెట్టి ఒక 5 నిమిషాలు ధ్యానం చేయించి, నీ అవసరం ఉంది, నువ్వు ధ్యానమయాగంలో పాల్గొనాలా అని చెప్తే నేను అక్కడ నుంచి ఇంటికి రావటం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల ఇంట్లో మాకు ఇబ్బంది ఉండి అయితే అప్పుడు మా ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు అడిగారు, మా మిస్సెస్ మా పిల్లలు, ఏంటి విశేషాలు ఋషికేశ్ అంటే ఇట్లా సార్ రమ్మన్నారు అని అడిగారు. కైలాసపురికి రమ్మన్నారని అడిగారు. అడిగితే నేను మీరేమన్నారని నన్ను అడిగితే నేనేం న్యూట్రల్గా ఉన్నా, ఏం చెప్పలేదని చెప్పిన. అంటే ఒక మహాగురువు రమ్మని అన్నప్పుడు మీరు ఎందుకు అన్నారు రానని, ఒక మహాగురుని రాండి రాండి అని అందరు పిలుస్తుంటారు, మరి నువ్వు వెళ్ళాలి కదా అక్కడికి అంటే, సార్ నాకు హ్యాపీ అనిపించి నేను అదే రోజున బయలుదేరటం జరిగింది. అక్కడ నుంచి నా ఒక ధ్యాన మహాయాగాలకి చక్రాలకి ప్రయాణం ప్రారంభమైంది. సో మరి మీ మొట్టమొదటి ధ్యాన మహాచక్రం అవనివ్వండి, యాగం అవ్వండి, దాని యొక్క అనుభవాలు, అనుభూతులు. ధ్యాన మహాచక్రంలో 2018 మహిళా ధ్యాన మహాచక్రం మేడం. అప్పుడు పత్రి మేడం, నేను రిటైర్ పోలీస్ ఆఫీసర్ని కాబట్టి నువ్వు సెక్యూరిటీగా ఉండాలయ్యా, నువ్వు సెక్యూరిటీ చూసుకోవాలి ఇక్కడ మొత్తం కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికంటే ముందు నేను ఈ ధ్యాన మహిళా చక్రంలో నేను పాల్గొనాలని ఒక 40 days మా ఇంటి దగ్గర మా పిరమిడ్లో ధ్యానం చేసుకున్నాను. అది నా మాటల్లో ఏదైతే నేను సంకల్పం పెట్టుకున్నానో ఆ ధ్యాన మహాయాగం ఎలా జరిగింది నాకు ముందే తెలిస్తే రోడ్లు వేయటం, పంపులు బిగించటం, అవన్నీ ధ్యాన మహాయాగంలో అవన్నీ ఉంటాయని నాకు తెలియదు. అక్కడ పోయిన తర్వాత ప్రాక్టికల్గా ఆ మోటార్స్, వాటర్ నింపటం, తర్వాత వాటిని గురించి నాకు తెలిసింది. అప్పుడు ధ్యాన మహాయాగంలో మేము ట్రస్టీస్, హైదరాబాదు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మన కైలాసపురి ట్రస్టీస్కి వాళ్ళకి ఎంతో కృతజ్ఞతల్ని, వాళ్ళు ఎంత అక్కడికి వచ్చేసి వర్క్, భాస్కర్ రెడ్డి గారు కానీ, సాంబశివరావు గారు కానీ, రాంబాబు గారు, వీళ్ళంతా, బాలకృష్ణ గారు ఎంత ఇంట్రెస్ట్గా ఒక్కొక్క వర్క్లో పాల్గొని, చలి వస్తే వాళ్ళకి కింద పనుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి భాస్కర్ రెడ్డి గారు బల్లాలు వేయించేవాళ్ళు. ఎంత ఖర్చు ఎక్కువైనా కూడా లేదు, వాళ్ళ ధ్యానులకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆయన చాలా భోజనాల కాడ కానీ అన్నీ కేర్గా తీసుకుంటారు మేడం. బాగా బాగుంది సార్. మరి మీరు ఒక వృత్తిరీత్యా పోలీస్ ఆఫీసర్ అయ్యండి, అక్కడికి వచ్చి నట్లు బిగించడం, స్క్రూలు ఊడదీయడం, ఇలాంటి వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించేది? చాలా నాకు ఆనందం అనిపించేది మేడం. ఇప్పుడు పత్రి సారు ప్రపంచ శాంతి కోసం ఈ ధ్యాన మహాయాగం చేసేది, మన కోసం కాదు, ప్రపంచ శాంతి. ఈ ప్రపంచ శాంతి మహాయాగంలో మనం ఒక నూలు పోగులాగా ఉండటం అనేది ఎంతో నాకు అదృష్టంగా భావించి నేను ఆ వర్క్ ఇంటి దగ్గర, మనం ఇంట్లో ఒక ఫంక్షన్ చేస్తుంటే, మన పిల్లల పెళ్ళిళ్ళు జరుగుతుంటే మనం ఎట్లా పాల్గొంటామో అలా అక్కడికి వస్తే ఒక అన్నం అనేది, ఆకలి, మరి మంచినీళ్ళు తాగటం అనేది ఎవరన్నా చెప్తే తప్ప మనకి ఆ దాంట్లో నిమగ్నం అయ్యి ఎంతో ఎనర్జీతో వర్క్ చేసేవాళ్ళం. చాలా అద్భుతంగా ఉండేది. అక్కడ చాలామంది, ఒక యాగం అంటే ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంటే మనకి ఒక చిన్న పనులు ఉంటాయి, కొన్ని ఒక యాగం ప్రపంచ శాంతికి ఒక 50,000 మంది, 1 లక్షల్లో ఇక్కడ జనం వస్తున్నారంటే
దాన్ని ఎంతో మనం కేర్ తీసుకోవాలా. దీనికి అన్నిటికీ ఏంటంటే పత్రికారు మనతో చేసేది మొత్తం ఆయనే మొత్తం, కానీ మనం మనతో చేపిస్తాడు. ఆ చేపించే దాంట్లో మనం రెడీ అయి ఉంటే మనకి అదృష్టం. అది ఎన్నో జన్మల పుణ్యఫలం అయితేనే మనం అక్కడ ఆ యాగంలోకి పోయి ఆ కైలాసపురంలో పోయి ఒక అడుగు పెట్టి సేవ చేసుకోవటానికి అర్హత ఉంటుంది. మరి ఈ సంవత్సరం మనం పత్రిజీ ధ్యాన మహాయాగం జరుపుకోబోతున్నాం. ఓకే. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఎన్ని రోజులు ఉండొచ్చు? కుదిరని పక్షంలో ఎన్ని రోజులైనా ఉండొచ్చా? 11 రోజులు ఉండాలి మేడం. 21 నుంచి 31, డిసెంబర్ 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మనం జరుపుకుంటాం ఈ యాగం. ఈ 11 రోజులు ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మరి 11 రోజులు కూడా మనం పాల్గొంటే ఒకళ్ళు ఇంట్లో ధ్యానం చేసుకుంటే మరి ఒక రోజుకి ఒకళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ వేల మందిలో మనం ధ్యానం చేస్తే అన్ని వేల సార్లు మనం చేసినట్టుగా భావిస్తానని చెప్పేసి అనేక సార్లు పత్రిసారి చెప్పడం జరిగింది. ఆ 11 రోజులు ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా వాళ్ళ ఇష్టాన్ని బట్టి 2 రోజుల 3 రోజుల 5 రోజుల అట్లా కూడా ఉండొచ్చు. వాళ్ళకి ఎవరికి వచ్చినా కూడా 2 అకామిడేషన్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీ అకామిడేషన్ ఉంది, రెండోది పే అకామిడేషన్ ఉంది. పే అకామిడేషన్లో టెంట్లు ఉండి డార్మెట్స్ ఉంటాయి. దేనికి కూడా ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా డార్మెట్స్లో ప్రతిసారి మనం మంచాలు తీసుకొచ్చి చేసేవాళ్ళం. ఈసారి మంచాలు కాకుండా స్టెప్ బై స్టెప్ మన ట్రైన్స్లో కనుక పెడతాం కదా, అట్లా చక్కటి సదుపాయాలు బాగా చేశారు, అందరికీ కన్వీనియంట్గా ఉండేవి చేశారు. తర్వాత బాత్రూమ్స్ కూడా ఈ సంవత్సరం ఎక్కువగా మళ్ళా కొత్తగా కట్టడం జరిగింది. అక్కడ మనకి పిఎం గారు అని చెప్పేసి సత్యనారాయణ గారు ఉన్నారు. మరి ఆయన చాలా అద్భుతంగా చేస్తున్నారు. సత్యనారాయణ గారు అక్కడ వర్క్ చేస్తున్నారు. సార్, ఇప్పుడు ఏం కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి, అక్కడ ప్రారంభమయ్యాయి? ఈ సంవత్సరం డార్మెట్స్ మనం తీసుకున్నాం, ద్వారకా నివాసాన్ని తీసుకున్నాం మేడం. అందరితో కట్టించినాం. అవన్నీ ఆల్మోస్ట్ ఆల్ తయారైపోయింది, బాత్రూమ్స్తో సహా. తర్వాత ఇక ముందు షెడ్లు వేయటం అయిపోయింది. షెడ్లు కూడా చాలా వరకు ఒక 75%, ఇంకా 25% ఉంది. 75% వరకు అయిపోయింది. ఈ సంవత్సరం కొత్తగా డార్మెట్స్, తర్వాత ఏది ద్వారకా నివాస్ది పూర్తి కావటం జరిగిపోయింది. అంటే ఇక వేరే ఒక మంచం ఒకటే, దాన్ని కార్డ్స్ ఒకటే ఆపారు. అవి వేరే కార్డ్స్ వేస్తున్నారు ఇప్పుడు ఈ సంవత్సరం వరకు. అది పూర్తి అయిపోయింది. షెడ్లు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ప్రతి సంవత్సరం మనం గుంటూరు వాళ్ళతోని, వినోద్ అంతకుముందు సాయి వాళ్ళతో వేయించేవాళ్ళం. దానికి కొద్దిగా చలిగా వస్తుందని కొంతమంది మన వాళ్ళు ధ్యానులు చెప్పడం వల్ల దాన్ని ఏం చేసామంటే భాస్కర్ రెడ్డి గారు వీళ్ళు ట్రస్ట్ ఇచ్చి ఏం చేశారు, ఈ సంవత్సరం వేరే రూట్లో ఒక కొత్త వరవడిని తీసుకొచ్చి జనాలకి ఇంకా బాగా సౌకర్యం చేయాలా అనే ఉద్దేశంతో చలి కూడా రాకుండా ఉండటానికి కొత్తగా టెంట్ చేశారు. బాగుంది సార్. అంటే మీరు ప్రతి ధ్యాన మహాచక్రంలో ఎలాంటి సేవ చేస్తారు? ఈసారి ధ్యాన మహాయాగంలో ఎలాంటి సేవకు డిసైడ్ అయ్యారు? నేను ప్రతి సంవత్సరం ఇది అదని లేదు మేడం, ఓవరాల్గా చూస్తాను. గ్రౌండ్ ఇన్ఛార్జ్ మనకి సాంబశివరావు గారు ఉంటారు. సాంబశివరావు గారి కింద నేను కూడా అసిస్టెంట్గా ఉండి గ్రౌండ్ మొత్తం నేను చూస్తుంటాను ప్రతి సంవత్సరం. ఇప్పుడు కూడా మనం ఓవరాల్ అంటే ఇది ఒకటే అనేది కాదు, అన్నిటినీ అందరితో కోఆర్డినేషన్ చేసుకుంటా, ఏది తక్కువ అయితే అక్కడ పోయి మనం మళ్ళా ఇక్కడ పిరమిడ్లో అఖండ ధ్యానం జరిగింది. మళ్ళీ బయట కొన్నిసార్లు సేతు విజ్ఞాన క్లాసులు పెడుతుంటారు, యూత్ పెడుతుంటారు. ద్వారకా నివాసం ముందు యూత్ పైమా వాళ్ళవి. అట్లా సరస్వతి ప్రాంగణం ఉంటుంది, అక్కడ వాటర్ కానీ వాళ్ళ ఈ కెమెరామెన్స్, పిఎంసి కెమెరామెన్ వస్తే వాళ్ళకి ఏం కావాలా అన్నీ ఓవరాల్గా చూస్తుంటాం. ఇది అదే సార్. మరి మీరు పిరమిడ్ సేవాదల్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్. అంటే ఈ పిరమిడ్ సేవాదల్ ఎలాంటి పాత్రను పోషిస్తుంది ధ్యాన మహాయాగంలో? సేవాదళ్ళు అనేది మేడం, ఇప్పుడు మనకి ఆంధ్ర ఉంది, ఇటు ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, 2 రాష్ట్రాలకు కంబైన్డ్గా ఈ సేవాదళ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఎవరైతే మన వాళ్ళు ధ్యానులు బస్సు దిగి వస్తున్న కాడ నుంచి వాళ్ళని రిసీవ్ చేసుకోవటం, వాళ్ళని రిసీవ్ చేసుకొని ఒక ధ్యాని కొత్తగా వచ్చిన వాళ్ళైనా ఎవరైనా బస్సు దిగారు అంటే అక్కడి నుండి మీ సేవ ప్రారంభమవుతుంది. బస్సు దిగిన కాడ నుంచి మన సేవ ప్రారంభమైంది మేడం. ఇప్పుడు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా కూడా మన వాళ్ళు పాతగా ఉన్నవాళ్ళు కూడా ఈ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎటు వెళ్ళాలో వాళ్ళకి అర్థం కాదు మేడం.
అర్థం కానప్పుడు వాళ్ళని బస్సు దిగిన కాడ నుంచి మనం ఆటోలు ఫ్రీ ఆటోలు పెట్టినాం. ఆ ఫ్రీ ఆటోల్లో రిసీవ్ చేసుకొని రిస్పెక్షన్లో తీసుకొస్తాం. అక్కడ నుంచి వాళ్ళకి వాటర్ కావాలన్నా లేకపోతే ఎక్కడ ఫ్రీ అకామిడేషన్ ఉంది, పే అకామిడేషన్ ఆడ ఉంది అని చెప్పేసి వాళ్ళకి గైడ్ చేస్తుంటాం. తర్వాత భోజనశాల, సరస్వతి ప్రాంగణం, ద్వారకా నివాసు, ఇటు లోపలికి విల్లాస్కి పోతే విల్లాస్ కల్లి అవన్నీ చూస్తుంటాం మేడం. సో అవన్నీ గైడ్ చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనము ఈ ధ్యాన మహాయాగంలోకి ఎంతమంది రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక 50,000 అబవ్ రావచ్చు అని అనుకుంటున్నాం. సరే, మరి అంతమంది ఒక రోజు 50,000 మంది అంటే ఒక చిన్న కుటుంబంలో ఒక చిన్న ఫంక్షన్ చేస్తేనే మనం ఒక 1,500 మంది వస్తేనే ఒక నెల రోజుల నుండి మనకి ఇంట్లో హడావిడంతా జరుగుతూ ఉంటుంది. మరి 50,000 మంది 11 రోజులు అంటే చిన్న విషయం కాదు. ఒక ఎక్కడో యజ్ఞము రాముడు చేశాడు, కృష్ణుడు చేశాడు అంటే విన్నాం, కానీ పత్రిజీ మనకి ఇక్కడ యాగాలు యజ్ఞాలు చేయడం నేర్పించారు. మరి ఈ యాగానికి కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉన్నాయి? చాలా అద్భుతంగా జరుగుతాయి మేడం. దేనికి మనం ఇలా ఈరోజు కొత్తది కాదు కదా మేడం. గత 15 సంవత్సరాల నుంచి మనం యాగాలు, తర్వాత దానికంటే ముందు చక్రాల కంటే ముందు యజ్ఞాలకు ముందు అన్నీ చేసుకుంటూ అంటే గ్రాడ్యువల్గా మనకి అనుభవం పెరుగుతూ ఉంది మేడం. అంటే మనం పోయిన సంవత్సరం ఏదైతే మనకి ఇప్పుడు మీటింగ్లు పెట్టుకుంటారు మేడం, ట్రస్టీస్ కానీ మమ్మల్ని కానీ పిలుస్తారు. పోయినసారి మనం ఏదైతే దానికి షార్టేజ్ అయిందో, ఏదైతే మనకు ఒడిదుడుకులు అయినాయో వాటిని బ్యాలెన్స్ చేసుకుంటాం. ఈ సంవత్సరం అది కాకుండా ఉండాలా అని అది బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తుంటాం. ఎవరికి ఇప్పుడు ఎంతమంది వచ్చినా కూడా అంతమందికి ఫ్రీగా ఈ సేవాదారులు, కొంతమంది మన మామూలు మనుషులను కూడా మనం ఎంగేజ్ చేసి వర్క్ చేపిస్తాం. ఎవరికి ఏమి ఇబ్బందులు లేకుండా మనం కొంతమంది మీరు అన్నట్టుగా ఇంతమంది వస్తే మరి ఆ ప్రాంగణంలో పట్టిద్ది అంటే కొంతమంది రిటర్న్స్ వెళ్ళిపోతుంటారు మేడం, అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. ఇప్పుడు చుట్టుపక్కల జిల్లాలు కొంతమంది, లేకపోతే భాగ్యనగర్ అంటే మామూలు విషయం కాదు, మీకు తెలిసిన విషయం కదా. భాగ్యనగర్ వాళ్ళు కూడా వెళ్ళి అప్ అండ్ డౌన్ చేస్తుంటుంటారు. ఎక్కువగా ఒక 15,000 మంది మాత్రం అక్కడ 20,000 మందికి అకామిడేషన్ మాత్రం ఏర్పాటు చేస్తుంది. కొంతమంది బయటకు వెళ్ళిపోతుంటారు ఎప్పటికప్పుడు. ఓకే సార్, ఇప్పుడు మరి బస్సు సౌకర్యాలంతా ఎలా ఉంటాయి వచ్చే వాళ్ళకి? బస్ సౌకర్యం మనం సికింద్రాబాద్ నుంచి రైల్వే స్టేషన్ ఉంది, బస్ స్టేషన్ నుంచి, తర్వాత హైదరాబాద్ నుంచి ఉంది, ఇంకా వేరే స్టేషన్ ఆ స్టేషన్ల నుంచి బస్ సౌకర్యం ఫ్రీ. ఇప్పుడు అంటే లేడీస్కి ఈ సంవత్సరం గవర్నమెంట్ కూడా ఫ్రీ చేసింది కదా మేడం, ఫ్రీ అకామిడేషన్ ఉంది. ఇక్కడ నుంచి మనకి ఆటోలు కడతాల నుంచి ఆటోలు లోపలికి ఆటోలు కొన్ని ఎంగేజ్ చేసినాం, కొన్ని దాంట్లో కూడా ఫ్రీ ఎంగేజ్ చేసినాం. అక్కడ కడతాల నుంచి కూడా ఎంగేజ్ చేసినాం. లోపల ప్రాంగణంలో కూడా ఉంటాయి బస్సులు. గ్రామాల నుంచి వేసుకుంటూ వస్తుంటారు. వచ్చిన వాళ్ళకి ఎవరికైతే మనం ఎక్కువ ఉంటాయో ఈ కడతాలు కానీ హనుమాస్పల్లి కానీ కొన్ని గ్రామాలను మనం తీసుకొని ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అద్దెకి వాళ్ళని పంపించడం కొన్ని జరుగుతుంటాయి మేడం. అంటే మన కైలాసపురి ప్రిన్సెస్లో ఏదైతే అకామిడేషన్ ఉందో ఫ్రీ అకామిడేషన్ ఉంది, పెయిడ్ ఉంది. అవి కూడా సరిపోకపోతే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఇల్లు మనం అద్దెకి తీసుకొని వాళ్ళకి ఇస్తామన్నమాట అకామిడేషన్ ఏర్పాటు చేస్తాం. సో అంతమంది తరలి వస్తారనమాట. అవును. ఓకే సార్, మరి అక్కడ ధ్యానం చేసుకోవాలి అంటే మనకు ఈ ప్లేస్లో ధ్యానం చేసుకుంటే బాగా కుదురుతుంది, ఈ ప్లేస్లో అని కొన్ని ఉంటాయి. సో అలా కైలాసపురిలో ఏ ప్రాంతంలో బాగుంటుంది? శక్తి స్థల్ ఇప్పుడు మనం ఒకప్పుడు పిరమిడ్ అనేది మనకి అందరికీ నానుడు ఏంటంటే కైలాసపురంలో గొప్ప పిరమిడ్ ఉంది అని మనం అనుకునేవాళ్ళం మేడం. ఆ పిరమిడ్లో పోయి ధ్యానం చేయటం అనేది ఉండదు. ఈ ప్రాంగణంలో సరస్వతి ప్రాంగణం ఉంది. సరస్వతి ప్రాంగణంలోనే పత్రిసార్ ఉండగా ఆ ఫ్లూట్తోని 5 గంటల నుంచి 8 గంటల వరకు ఉండేది మేడం. కొంతమంది అక్కడే ఎక్కువగా ఉండేవారు సార్ ముందు. పిరమిడ్లో కొంతమంది మధ్యాహ్నం అప్పుడు లంచ్ టైము తర్వాత నైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే మేడం, ఇప్పుడు పత్రిసార్ని అక్కడే ఉంది కాబట్టి ఇప్పుడు పత్రిసార్ సమాధికి మనం ఒక శక్తి స్థల్ అని చెప్పేసి పేరు పెట్టేసి అక్కడ అద్భుతంగా ఒక టెంట్ వేసి దానికి రంగరంగ వైభవంగా అంటే ఒక వేరే మనం బయట నుంచి వస్తే ఒక ఇది మరొక లోకమా అనుకునేటట్టుగా మనం అక్కడ ఏర్పాటు చేసి అక్కడ కూడా మనం ధ్యానం చేపిస్తున్నాం. 3 చోట్ల మనం అక్కడ చేపిస్తాం మేడం. ఒకటో పెద్ద పిరమిడ్లో ఫస్ట్ శక్తి స్థలు, తర్వాత పిరమిడ్ తర్వాత సరస్వతి ప్రాంగణంలో ఎప్పుడు ధ్యానం నడుస్తూ ఉంటుంది, ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటుంటాయి. ఇది కాకుండా
యూపీ వాళ్ళకు కూడా మనం వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్ వాళ్ళకు కూడా కొన్ని చిన్న పిరమిడ్లో క్లాసెస్ పెట్టడం జరిగింది మేడం. మరి పత్రికారి అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు యూపీ వాళ్ళని కూడా చూస్తే మేడం కూడా చూస్తుంది. కొన్ని స్టేజీ మీద వాళ్ళకు కూడా ఏర్పాటు చేశారు. ఈ కాకుండా ఫైమాకి ద్వారకా నివాస్ దగ్గర అక్కడ ఒక పెద్ద టెంట్ వేసి ఫైమా వాళ్ళకి కూడా ఏర్పాటు చేయాలి. అక్కడ కూడా ధ్యానం చేసుకోవచ్చు. అంటే ఒక 4 ఐటమ్ దగ్గర మనం ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనకి నార్త్ నుండి ఇతర దేశాల నుండి కూడా వస్తూ ఉంటారన్నమాట వస్తుంటారు ధ్యాన మహాయాగానికి. అవును. సో మరి ఈ ధ్యాన మహాయాగంలో ఇంకా ఏమేం కార్యక్రమాలు ఉంటాయి సార్? ఇంకా సరస్వతి ప్రాంగణంలో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు స్టేజీ మీద ధ్యానం ఉంటుంది. అది ఆ తర్వాత సంస్కృతి కార్యక్రమాలు, తర్వాత పిరమిడ్ మాస్టర్స్, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఏ అయితే ఉంటా వాళ్ళ అనుభవాలు, తర్వాత రూరల్లో ఉన్న మాస్టర్స్ యొక్క అనుభవాలు, జిల్లా ఇన్ఛార్జీలు ఇప్పుడు మనం ఏమేమి చేస్తున్నాం, ఇంకా ఏమేమి చేయాలని చెప్పేసి మనం చేపిస్తుంటాం. ఇది కాకుండా మన గురువుల సాంగత్యం, ఈ యొక్క ధ్యానం యొక్క విశిష్టత, మన పత్రికారి యొక్క విధి అని గురువులతో కూడా చాలామంది గురువులను తీసుకొచ్చి చేపిస్తుంటారు మేడం. ఈ కాకుండా సాయంత్రం పూట ఆడపిల్లలు మన పిరమిడ్ మాస్టర్స్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, కూచిపూడి డ్యాన్స్, ఇక రకరకాల డ్యాన్సులు ఉన్నాయి కదా మేడం. ఈ డ్యాన్సులు పిల్లలతోనే ఏర్పాటు చేపిస్తాం. ఆ తర్వాత సంగీతం మాస్టర్స్ ఉంటారు, వాళ్ళని వీణ అవి మనం చేపిస్తుంటాం ఎక్కువగా. పత్రి సారు అందరి మాస్టర్ల యొక్క పుస్తకాలను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి ఏమైనా మనకి ధ్యాన మహాయాగంలో అవైలబుల్ ఉంటాయా? అన్ని గురువులు పుస్తకాలు మనం మన ధ్యాన మహాయాగంలో బుక్ స్టాల్స్ పెడతాం మేడం. బుక్ స్టాల్లో అన్ని గురువుల యొక్క బుక్స్ ఉంటుంటాయి. వాళ్ళు ఎవరికి ఇష్టం, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది, తెలుగు ఉంటుంది, ఓషో గారి ఉంటాయి, అందరివి కూడా ఉంటాయి. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఒక బుక్ స్టాల్స్ ఒక 20-30 బుక్ స్టాల్స్ దాకా ఉంటాయి. వాళ్ళకి కావాలంటే తీసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఖమ్మం నుంచి కూడా పిరమిడ్ వెంకటేశ్వర గారిని, తర్వాత ఏలూరు వాళ్ళు, తర్వాత అట్లా నెల్లూరు వాళ్ళు పిరమిడ్స్ తీసుకొచ్చి పెట్టుకుంటారు, చిన్న చిన్న పిరమిడ్స్. అవి కూడా మనం స్టాల్స్ పెట్టి ఇప్పిస్తుంటాం. ఇంకా అక్కడికి ఏమన్నా సౌకర్యం కావాలంటే ఇంటికాడ నుంచి మర్చిపోయే వాళ్ళు వస్తే కొన్ని స్టాల్స్ ఉంటాయి మేడం. ఆ స్టాల్స్లో కూడా వీళ్ళకి దొరుకుతుంటాయి. ఎందుకంటే చలికాలం కాబట్టి వాళ్ళు ఏమి ఇబ్బంది పడకుండా అప్పుడు మర్చిపోయి వచ్చినా కావలసిన వస్తువులు అయితే దొరుకుతాయి. మళ్ళీ ఫుడ్ కూడా మన ఒకటి సపరేట్గా, అంటే అక్కడ ఫ్రీ ఇది కాకుండా మన ఇది పే కూడా కొన్ని ఫుడ్గా తీసుకుంటుంటారు. వాళ్ళకి ఒక అర్జెంటుగా పని ఉందో, లేకపోతే ఫ్లైట్కి టైం అయిందో, లేకపోతే టైం కాని టైంలో వాళ్ళు కావాలంటే అక్కడ కూడా ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఫుడ్ కోర్ట్లో కూడా మనం ఏర్పాటు చేస్తాం. అట్లానే ఈ ఫ్రూట్స్ కూడా ఏర్పాటు చేస్తుంటుంది. ఓకే. సో ఫుడ్ కోర్ట్ ఉంటుంది, మరి పిరమిడ్స్ కొనుక్కోవచ్చు, బుక్స్ ఉంటాయి, ధ్యానం ఉంటుంది, చక్కటి రుచికరమైన భోజనం పెడతాము, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సో మరి ఒకవేళ కొత్తగా రావాలనుకునే వాళ్ళకి, వచ్చి మేము ఏదైనా సేవ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కొత్తగా వచ్చిన రిసెప్షన్లో ఒక స్టాల్ ఉంటుంది మేడం. ఇది రిసెప్షన్ పక్కనే ఇది సేవాదళది స్టాలు. ఆ సేవాదళకు వచ్చేసి వాళ్ళు మేము చేయాలనుకుంటే వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు ఏమి చేయగలిగితే అది, వాళ్ళు శక్తి స్థాయిలో ఉంటారంటే శక్తి స్థాయిలు, పిరమిడ్ దగ్గర ఉంటాయి, పిరమిడ్ మన స్టేజీ దగ్గర ఉంటాం మేము అంటే స్టేజ్ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ వయసుని బట్టి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే అది మనం చెప్తుంటాం. వాళ్ళకి ఏది ఈజీగా ఉంటుందో అది చేపిస్తుంటాం. ఓకే సార్, మరి ఇన్ని చూశారు మీరు, మీ అసలు అప్పటికి ఇప్పటికి ఇన్ని యజ్ఞాలు మరి యాగాలు ధ్యాన మహాచక్రాలు కూడా చూస్తున్నారు. మీరు అంటే ఈ పాల్గొనక ముందు మీరు, పాల్గొన్న తర్వాత మీరు అంటే మీరు ఏం చెప్తారు? పాల్గొనక అంటే అంతకుముందు నేను ఏదో వచ్చి చూసి అందరితో పాటు వెళ్ళేవాడిని మేడం. అది ఒక అంటే మామూలుగా సాదాసీదాగా పోయినమా వచ్చినమా అనేది ఉండేది. అయితే ఇక్కడికి మనం పాల్గొన్న తర్వాత సార్ దగ్గరికి ఇదైన తర్వాత సార్తో మనం చెప్పిన తర్వాత పాల్గొన్నప్పుడు ఏంటంటే ఒక ప్రపంచ శాంతి, అంటే అప్పుడు అంత నాలెడ్జీ లేకపోయా, ఇప్పుడు మనం చేసేది ఏదైతే ఉందో, మనం యజ్ఞం ఏదైతే ఉంది ఈ ప్రపంచ శాంతికి కావాలని చెప్పేసి పత్రికారి ఎప్పుడైతే దీన్ని మన నాలెడ్జీ పెంచుంటో అప్పుడు ఒక ప్రపంచంలో మనం కూడా ఒక ఈ వర్క్లో ఒక పాల్గొనటం ఎంతో
ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఉంటుంది అనేది ఉంది. తర్వాత సారు వెళ్తూ కూడా ఏం చెప్తారంటే, వెళ్ళేటప్పుడు మేము వర్క్ చేస్తుంటూ ఉంటాం గ్రౌండ్లో, కర్నూలు పోయేటప్పుడు లేకపోతే బయటకి ఖమ్మం పోయేటప్పుడు నిజామాబాద్ వెళ్ళేటప్పుడు వస్తారు సారు నడుచుకుంటా ఏది మా దగ్గరికి. అప్పుడు నేను సార్ వస్తున్నారని ఎదురుంగి వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోతే సారు నేను వెళ్తున్నాను అని చెప్పేవాడు. నేను నిజామాబాద్ వెళ్తున్నా, కర్నూలు వెళ్తున్నా, అట్లా ఏ ఊరు వెళ్తే ఆ ఊరు చెప్పేవాడు. అప్పుడు నేను అనుకునేవాడు, ఏంది ఒక మహాగురువు నాకు చెప్తుండేది, నేను గ్రౌండ్లో ఉంటే నేను ఎంత అని చెప్పేసి ఒక అణువు కూడా కాదు, నాకెందుకు చెప్తుండ అని చెప్పేసి నేను నా లోపల నుంచి వచ్చే టైంలోనే అనుకుని బయటకు వచ్చే టైంలోనే సార్ అనేవాళ్ళు ఏమన్నంటే, నువ్వు ఇక్కడ ఉంటే నేను ఉండట్టే, నువ్వు ఇక్కడ ఉంటే నేను ఉండట్టే అని సార్ ఏదైనా 3 సార్లు చెప్తారు. నువ్వు ఉంటే నేను ఉండట్టేనని అని చెప్పేవాళ్ళు. ఇక నేను దాన్ని బట్టి ఇక సారు నాకు ఇట్లా బాధ్యత అప్పచెప్పిండు కాబట్టి ఈ బాధ్యతని మహాభాగ్యంగా తీసుకొని ఇక నేను అక్కడ సేవ చేయటం మొదలు చేస్తాను. సరే, మరి ఇప్పుడు మనం డిసెంబర్లో జరగబోయే ధ్యాన మహాయాగానికి అందరికీ మీ నుండి ఒక ఆహ్వానం. పిఎంసి ప్రేక్షకులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాను. ఈ మహాయజ్ఞంలో మీరు కూడా బాగా పంచుకోవాలి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ని, మీ యొక్క బంధువుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకురావాలని, వాళ్ళని కూడా తీసుకొచ్చి, వాళ్ళు ధ్యానం చేయని వాళ్ళు ఉండా కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ భోజనం పెట్టిస్తే వాళ్ళు కూడా మారుతారు. మరి మీరు ఎవరైనా ఇక్కడికి రాలేక ఏదైనా కొన్ని కారణాల ఇబ్బందుల్లో ఉంటే మీరు అంతా కూడా లైవ్లో టీవీ పిఎంసి లైవ్లో యూట్యూబ్లో కానీ లైవ్లో కానీ చూడవచ్చు. మరి అది నేను ఇచ్చే సందేశం మేడం. థ్యాంక్ యూ సార్. మరి కొత్త వాళ్ళకు కూడా ఎంతో చక్కటి ఆహ్వానాన్ని తెలియజేశారు. వచ్చిన వాళ్ళు కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా రిసెప్షన్ దగ్గర నుండి అక్కడికి వస్తే దారి ఎలా చూపిస్తారు, ముఖ్యంగా పిరమిడ్ సేవాదళ వాళ్ళకి ఎలా గైడ్ చేస్తుంది అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, నమస్తే మేడం. నమస్తే. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఎంతో చక్కటి ఆహ్వానం మనందరికీ వచ్చింది. ప్రతి ఒక్కరూ రావాలని, వస్తారని ఆశిస్తూ మరొక ఎపిసోడ్లో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.